అయినా ఈ చివరి క్లోజింగ్ లెసన్లో కూడా తండ్రి విదాసురాలు అయినా సహోదరి శారదను కూడా తండ్రి మీరు మీ మహిమ కొరకే బలపరచండి. చిన్నబిడ్డలు కూడా అలసిపోయినారు, అయినా కూడా అయినా వారి దృష్టి ఎటు కూడా మరలిపోకుండా ఆ చక్కని కథ మీదనే వారి ధ్యాస పెట్టినట్లుగా తండ్రి మంచి వాతావరణాన్ని ప్రభు అనుగ్రహించాలని కోరుతూ ఇలాగున ఈ చివరి సమయం వరకు కూడా మీ దయ మీద ఆధారపడుతూ మీకే వందన స్తుతులు అర్పిస్తూ యేసు ప్రభు ప్రేమలో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. జోసఫ్ కొద్ది ముందుకి ఇక్కడి నుంచి మీలో ఎవరికైనా బానిసత్వం అనే దాని అర్థం తెలుసా? రాజులు ఒక్కటేనా? ఇంకా బానిసత్వం అంటే ఏంటి? ఒకరి కింద పనిచేయడం. ఇంకా వాళ్ళు ఏం చెప్పిందో అలా చేయాలా లేదా? చేయకపోతే ఏం చేస్తారు? శిక్ష ఉంటుందా లేదా? అదేదైనా కానీ వాళ్ళు శిక్షిస్తే తప్పక మనం చెయ్యాలా. బానిసత్వం అంటే అలా. సరే, ఈరోజు ఒక బానిసత్వంలో ఉన్న బిడ్డ ఎలాగ దేవుని దగ్గర చేరుస్తూ వచ్చాడో, దేవుణ్ణి ఎలాగ నమ్ముకుంటూ వచ్చాడో మీకు చూపిస్తాను. ఇతని పేరు ఏం పేరంట? బ్యాంపో. ఏం పేరు? బ్యాంపో. ఇతను ఏ దేశానికి బానిసత్వంగా అమ్ముతూ వచ్చాడు? ఆఫ్రికా దేశానికి. ఏ దేశానికి? అందరికి కనిపిస్తుందా మీకు ఈ ఫోటో? ఎట్లున్నాడు? తెల్లగున్నాడా? సరే, బానిసత్వంగా ఉన్న వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళ ఓనర్స్ ఉంటారు కదా, వాళ్ళు చెప్పిన పనల్లా వీళ్ళు చేయాల్సిందే. వాళ్ళ యొక్క దేశంలో కొంతమంది బానిసలుగా అమ్మబడుతూ వచ్చారు. ఎవరు? ఈ బ్యాంబో యొక్క దేశంలో ఉన్న ప్రతి వాళ్ళు కూడా వేరే దేశానికి ఎట్లా చేశారు? బానిసత్వంగా అమ్మబడుతూ వచ్చారు. అలాగే ఈ బ్యాంబో కూడా వేరే దేశానికి ఏం చేశాడు? బానిసలుగా వెళ్ళిపోయాడు. అలాగే ఈ బానిసలుగా అమ్మబడుతూ వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, పై వాళ్ళు ఏం చెప్పినా చేయకపోతే దాంట్లో కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఉంటే వాళ్ళని ఎవరికి అప్పగించారో తెలుసా? నరమాంస భక్షకులకు అప్పగించారు. నరమాంస భక్షకులు అంటే ఎవరు? మనుషుని చంపి ఏం చేస్తారు? వాళ్ళు తినేస్తారు. అలాంటి వాళ్ళకి ఈ బ్యాంబో తల్లిదండ్రులు కూడా బలైపోతూ వచ్చారు. ఎవరు తల్లిదండ్రులు బలైపోతూ వచ్చారు? బ్యాంబో యొక్క తల్లిదండ్రులు కూడా బలైపోతూ వచ్చారు. సరే, బ్యాంబోకి కూడా ఒక తమ్ముడు ఉన్నాడంట. మీకు కూడా ఎవరైనా బ్రదర్స్ ఉన్నారా? ఉంటారు కదా. బ్యాంబో యొక్క తమ్ముడు పేరు ఏం పేరో తెలుసా? లెంగి. ఏం పేరు? లెంగి. సరే, తను కూడా చాలా బలహీనమైన పరిస్థితి. తను కూడా ఏమీ పనులు చేయలేని పరిస్థితి. అలా ఉన్నప్పుడు తనను కూడా ఏం చేస్తూ వచ్చారంట ఆ బానిసలైన ఆ యొక్క అధిపతులు ఏం చేస్తూ వచ్చారంట తనకి? నరమాంస భక్షకులకి ఏం చేస్తారు? అప్పగిచ్చేస్తారు. అప్పుడు ఏం చేస్తారు? వాళ్ళని చంపి తినేస్తారు ఆ భక్షకులు అనేవాళ్ళు. ఎవరు వాళ్ళు? నరమాంస భక్షకులు. ఎవరిని తినేశారు? మొట్టమొదట ఎవరిని తినేశారు? తర్వాత ఎందుకని అప్పగిచ్చారు?
బానిస బ్రతుకు చేయకపోతే, వారి మాట వినకపోతే, వారు చెప్పింది చేయకపోతే వాళ్ళు ఎవరికి అప్పగిస్తున్నారంట? నరమాంస భక్షకుల్ని అప్పగిస్తున్నారంట. సరే, ఈ బాంబి కూడా ఆ విషయంలో భయపడి వారి యొక్క యజమానులకి ఏం చేస్తూ వచ్చాడు? లోబడతా వస్తున్నాడంట. తన వయసు అప్పటికి ఎంత? 8 సంవత్సరాలు. ఎంత? ఇక్కడ 8 years కల్లా వాళ్ళు ఎవరైనా ఉన్నారా? 8 years 8 years ఎవరు నాన్న? 8 సంవత్సరాలు కల్లా వాళ్ళు. 8 సంవత్సరాలు అంటే మ్యాక్సిమం అంత పిల్లలు. చూసారా, చిన్న పిల్లోడా కాదా? 8 సంవత్సరాలు అంటే చిన్న పిల్లోడు. సరే, ఈ యొక్క బాంబో యొక్క తల్లిదండ్రులు చనిపోయారు, తమ్ముడు బ్రదర్ చనిపోయాడు. సరే, తినకు కూడా ఏమైంది? భయం వేస్తూ వచ్చింది. ఏమని? నన్ను కూడా నరమాంస భక్షకులకి అమ్మేస్తారు, నన్ను కూడా నరమాంస భక్షకులకి నన్ను తీసుకెళ్ళిపోయి, నేను మాట వినకపోతే నన్ను ఏం చేస్తారు? వాళ్ళకి అప్పగించేస్తే నేను కూడా ప్రాణం పోగొట్టుకుంటా అని చెప్పి ఎంతో భయపడతా బానిసలుగా బ్రతుకుతూ వారు చెప్పిన పనులు చేస్తూ వాళ్ళకి ఆ యొక్క వారి యొక్క యజమాని పేరేంటో తెలుసా? బికోకో. ఏం పేరు? బికోకో. వారి యొక్క యజమానుని పేరేంటి? బికోకో చెప్పిన మాట అంతా వింటా. బికోకి చాలామంది భార్యలు ఉండేవాళ్ళంట. వాళ్ళందరూ బాంబో దగ్గర అన్ని పనులు చేయించుకునే వాళ్ళంట. అంట్లు కడిగే దగ్గర అయితేనేమి, బట్టలు ఉతికే దగ్గర అయితేనేమి ఏం చేస్తూ వచ్చేవాళ్ళు? ప్రతిదీ బాంబోని పని చేస్తూ ఉంటే అన్నిటికీ చేస్తా తల వంచుతూ ఉన్నాడంట. అలాగే ఒకానొక దినంలో తను కూడా పెద్దవాడైపోతా వస్తున్నాడు కదా. నేను ఇంకా ఈ బానిస బ్రతుకు చేయలేను, నేను చేయకపోతే ఏం చేస్తాడు? మా యజమానుడు బికోక ఏం చేస్తాడు? నరమాంసక భక్షకులకి అప్పగిస్తాడు. ఇప్పుడు నేను ఏం చేయాలా? నాకేం తోచట్లేదు అని అట్లా వాడి దగ్గరే బానిసత్వంగా బ్రతుకుతున్నప్పుడు ఒకానొక సందర్భంలో వేరే ఆ యొక్క ఊర్లో ఉంటారు కదా ప్రజలు, మాట్లాడుకోవడం విన్నాడంట. ఏమని? ఆ యొక్క 35 కిలోమీటర్ల దూరంలో ఒక అనాథాశ్రమం ఉంది. ఒక తెల్లాయన అక్కడ ఆశ్రమం పెట్టుకొని పెద్దవాళ్ళు చూసుకుంటున్నాడు, వాళ్ళు చెప్తూ వస్తున్న ప్రతి పని చేస్తున్నాడు అని చెప్పి అది ఆ నోట ఈ నోట వచ్చి బాంబో దగ్గరకు వచ్చేసిందంట. ఎవరి దగ్గరకు వచ్చింది? బాంబో ఏం చేస్తున్నాడు నాన్న? బానిసత్వం. ఎవరి దగ్గర? బికోకో దగ్గర. బికోక దగ్గర బానిసత్వం చేస్తున్నప్పుడు ఒకవేళ బాంబో వినలేదంటే ఏం చేస్తారు? బాంబోని ఏం చేస్తారు? నరమాంసక భక్షకులకి అమ్మేస్తారు. అట్లా ఉన్నప్పుడు ఎంతో భయంతో తను ఆ నోట ఈ నోట పడినప్పుడు 35 సంవత్సరాల తర్వాత 35 కిలోమీటర్ల దూరంలో ఎక్కడో అనాథాశ్రమం ఉంది. అక్కడ ఒక తెల్ల ఆయన పెద్ద వాళ్ళు అక్కడ ఉద్యోగాలు పనులు చేస్తారని ఆ బాంబో నోట వింటూ వచ్చాడు. సరే, ఎలాగైనా సరే నేను ఆ యొక్క తెల్ల దొర దగ్గరికి నేను వెళ్ళిపోవాలా, ఆయన కలుసుకోవాలా, ఆయన నేను దర్శించాలని చెప్పి అనుకుంటా వచ్చాడు. ఒకానొక రోజు పగలు వెళ్తే ఏం చేస్తాడు? దొరికిపోతాడా లేదా? పగలు వెళ్తే ఖచ్చితంగా దొరికిపోతాడు. ఎవరు చూసినా సరే బికోకాకు చెప్పేస్తారు. ఎందుకంటే ఆయన రాజ్యంలో ఉన్నాడు కదా. ఎవరు? బికోకోనా? ఎవరి రాజ్యంలో ఉన్నాడు? బాంబో బికోకో యొక్క కుటుంబంలో ఉన్నాడు కాబట్టి బాంబోని ఏదైనా చేస్తాడని భయంతో వణుకుతూ ఉన్నప్పుడు సరే రాత్రి గడిచిపోయినాక ఎలాగైనా నేను ఇక్కడి నుంచి తప్పించుకొని ఆ తెల్లదొర దగ్గరికి వెళ్తే నేను ఆయన కలుసుకోవచ్చు, ఆయన దగ్గర నేను ఇక్కడి నుంచి పారిపోతే నేను ఆయన దగ్గర ఉండవచ్చు అని చెప్పి ఎట్లా చేశాడంటే రాత్రి చీకటి అయిపోయినాక ఎవరికైనా కనపడతామా? చీకటి అయిపోయినాక మెల్లగా ఇంట్లో నుంచి నడుచుకుంటూ వస్తూ కుక్కలు ఏమైనా మురుగుతాయేమోనని కుక్కలు కూడా బాగా నిద్రపట్టినాక ఏం చేస్తాడంటాడంట బాంబో నిదానంగా లేచి ప్రయాణం సాగించాడు. ఎక్కడికి ప్రయాణం సాగించాడు? తెల్లదోర దగ్గరికి ప్రయాణం సాగిస్తూ వచ్చాడు. ఎలాగైనా నేను అక్కడికి వెళ్ళి వాళ్ళని కలవాలని చెప్పి వెళ్తా వచ్చాడంట. సరే ఇంకా దగ్గరికి రానే వచ్చి ఆ యొక్క బిల్డింగ్ ఉంటుంది కదా, ఆశ్రమం ఉంది కదా, అక్కడ బయట నించొని అయ్యా అని పిలుస్తూ వచ్చాడంట. ఏమని? అయ్యా తెల్లదొర గారు అని అనగానే అక్కడ ఎవరున్నారు? తెల్లదొర ఉన్నాడు. సరే రానే బయటకు వచ్చాడంట. బాంబో ఎలా ఉన్నాడో తెలుసా?
చింపిన బట్టలతోటి ఒక మచ్చతోటి ఆ యొక్క యజమానుడు చూస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క పిల్లోడు అంటే బ్యాంబో ఎట్లున్నాడంట, చిరిగిన బట్టలు, ఆ యొక్క గాయాలు, ఆ యొక్క పుండుతోటి వాళ్ళకి బానిసత్వంగా అమ్మేటప్పుడు వాళ్ళకి ముద్ర వేస్తారంట. ఆ ముద్రతోటి నుంచొని, అయ్యా తెల్లదొర నువ్వేం పని చెప్పినా చేస్తాను, నేను ఇక్కడ ఉంటాను, నన్ను అంగీకరిస్తావా అంటే తెల్లదొర ఏం చేశాడంటే బయటకు వచ్చి మౌనంగా ఎవరి వైపు చూశాడు? బ్యాంబో వైపు చూశాడు. ఎవరి వైపు చూశాడు? బ్యాంబో వైపు చూశాడు. బ్యాంబో అయితే ఏమంటున్నాడు? బ్యాంబో ఏమంటున్నాడు నాన్న? ఇక్కడ బానిసత్వాలుగా ఉన్నప్పుడు ఎట్లా ఉన్నాడు చూడు. బ్యాంబో ఎట్లున్నాడు? కట్టెలు మోస్తున్నాడా? కట్టెలు మోస్తున్నాడా? ఓకే. ఇంకా ఆశ్రమం దగ్గరికి వెళ్తూ ఉన్నప్పుడు చూసారా, ఇక్కడ బయట ఎట్లున్నాడు? చినిగిపోయిన బట్టలు ఉన్నాయా? చినిగిపోయిన బట్టలు ఉన్నాయా? చినిగిపోయిన బట్టలు ఉన్నాయా? ఇంకా పక్కన ఎవరున్నారు? తెల్లదొర కనిపిస్తున్నాడా? అట్లా ఉన్నప్పుడు సరే అదే తనేం చెప్తాడో వినాలని తెల్లదొర మౌనంగా ఉన్నాడంట. సరే తను చెప్పినాక తనకొక సోప్ ఇచ్చి, ఇదిగో నువ్వు వెళ్ళి స్నానం చేసిరా, నువ్వు వెళ్ళి ఏటి దగ్గర స్నానం చేసిరా, బట్టలు ఇచ్చాడు, కొత్త బట్టలు, కొత్త షర్ట్, కొత్త ప్యాంట్ ఇచ్చినవి, సోప్ ఇచ్చి ఏం చేసినామన్నాడు? స్నానం చేసినామన్నాడు. సరే వెళ్ళాడు. వెళ్ళి స్నానం చేసుకున్నా కానీ ప్యాంట్ వేసుకొచ్చాడు కానీ షర్ట్ వేసుకోరాలా. ఏం చేశాడు? ప్యాంట్ వేసుకొచ్చాడు కానీ షర్ట్ వేసుకోరాలా. ఎందుకు అలా చేస్తుందిగో ఇక్కడ ఇస్తున్నాడు చూడండి. ఏమేమి ఇచ్చాడు చూడండి. ఇక్కడ ఏమేమి ఇచ్చాడు? సోప్ ఇచ్చాడా? ఇంకా ప్యాంటు షర్ట్ ఇచ్చాడు. ప్యాంటు షర్ట్ ఇస్తే సరే ఎందుకు ఇవ్వంగానే సరే స్నానం చేశాడు కానీ తను నిక్కర్ మటుకు వేసుకొచ్చాడు కానీ షర్ట్ వేసుకోరాలి. ఎందుకని? తిరిగిన ఆ బట్టలే వేసుకొచ్చాడు. ఎందుకంట అక్కడున్న మ్యాంగాగో జాతి గల్ల వాళ్ళు ఆ చొక్కాని తీసుకొని వెళ్ళిపోయారంట. ఎవరు? మ్యాంగోగో జాతి గలవారు ఆ చొక్కాని అతని దగ్గర నుంచి దొంగిలించి తీసుకొని వెళ్ళిపోయారు. తర్వాత తిరిగి ఇంటికి వచ్చేసరికి ఏంది నువ్వు ఇట్లాగే ఉన్నావని చెప్పి ఆ తెల్లదొరగా అడగంగానే ఏం చేస్తూ వచ్చాడు? మౌనంగా తలదించుకున్నాడంట. ఎవరు? ఎవరు? బ్యాంబో ఏం చేస్తూ వచ్చాడు? మౌనంగా తలదించుకొని, ఎట్లా ఇప్పుడు నేను తప్పించుకొని వెళ్ళిపోదాం అని, ఈ మార్గం గుండా నేను తిరిగి వెళ్ళిపోదామని తను అనుకుంటున్నప్పుడు అప్పుడంట తెల్లదొర ఏం చేస్తూ వచ్చాడు? తన భుజం మీద, తన చొక్కా మీద చేయి పట్టుకొని ఇట్లా లాగుతున్నాడు. ఏం చేస్తూ వచ్చాడు? లాగుతున్నాడు. ఎందుకంటే తనకు చొక్కా లేదు. కొత్త షర్ట్ ఇస్తే తనకు వేసుకోవడం రావడంలా. ఎట్లా చుట్టుకుంటే తెలుసా? తన పొట్టకు చుట్టుకుంటూ వచ్చాడు. ఏం చేశాడంట? తనకి కొత్త షర్టు మళ్ళీ తిరిగి లోపలికి వెళ్ళి తీసుకొని వచ్చిస్తే తన పొట్టకి చుట్టుకున్నాడు. అరే నీకు రావట్లేదు, నేను ఎలాగైనా సరే నీకు ఆ షర్ట్ నేను తొడిగిస్తానని చెప్పి షర్టు తొడిగి తనని దగ్గరికి చేర్చుకుంటూ వచ్చాడు. ఎవరు చేర్చుకున్నారు? బ్యాంబో చేర్చుకుంటూ వచ్చాడు. ఎవరు? తెల్లదొర సరే తెల్లదొర రోజు ఏం చేస్తాడంట? ప్రార్థన చేసుకుంటూ ఉంటాడంట. ఎవరు? తెల్లదొర ప్రార్థన చేసుకుంటూ ఉంటాడంట. రోజు ఈ బ్యాంబో ప్రతిరోజు ఆ తెల్లదొరని గమనిస్తూ వస్తేవాడంట. ఎవరు? బ్యాంబో ఎవరిని గమనిస్తున్నాడు? తెల్లదొరని గమనిస్తున్నాడు. రోజు బైబిల్ చదివేవాడంట. రోజు బైబిల్ చదివి రోజు ప్రార్థన చేసుకు ఇవన్నీ గమనిస్తూ ఉండేవాడంట. ఎవరు? బ్యాంబో. ఒకానొక రోజు తర్వాత ఆ తెల్లదొర తనకి షర్టు ప్యాంటు తొడిగించినాక ప్రార్థన చేసుకుని తన పనిలో తను ఉన్నప్పుడు ఏ పని కూడా బ్యాంబోకి చెప్పేవాడు కాదంట. ఏ పని కూడా బ్యాంబోకి చెప్పలేదు కానీ తన దగ్గరికి చేర్చుకుంటూ వచ్చాడంట. ఎవరిని? బ్యాంబోని చేర్చుకొని తనకేం పని చెప్పట్లేదే, ఇక నుంచి నేను వెళ్ళిపోదాంలే అని అనుకుంటే సమయంలో సరే నేను నీకు అప్పుడు తెల్లదొర ఏం చేస్తూ వచ్చాడంటే తనకు వాక్యాన్ని నేర్పిస్తా, ఒక్కొక్క వాక్యం చదువుతున్నప్పుడు గమనిస్తూ ఉంటున్నప్పుడు తన గురించి అసలు ఎలాగొచ్చాడు, అక్కడి నుంచి పారిపోయి ఆ ప్రదేశాన్ని నుంచి పారిపోయి నా దగ్గరికి ఎలా వచ్చాడనే అనుమానం ఆ తెల్లదొరకు వచ్చింది. ఎవరికి వచ్చింది?
తెల్లదొరకు వచ్చేసింది. అరే ఇప్పుడు ఈ యొక్క బ్యాంపో ఎలా వచ్చాడు తప్పించుకొని, వారి దగ్గరికి తిరిగి చేర్చేద్దాము ఎట్లా అని చెప్పి అనుకుంటున్నప్పుడు, సరే అది ఆ మాట ఎవరికి చెప్తూ వచ్చాడు? బ్యాంపోకే చెప్తూ వచ్చాడు. బ్యాంపో చెప్పి, బ్యాంపో నిన్ను మగోగో ఛాతి వాళ్ళు నిన్ను తీసుకొచ్చుకున్నారు కదా బానిసత్వంగా, నేను తిరిగి వాళ్ళ దగ్గరికి నిన్ను చేరుస్తానంటే తను అన్నాడు, వద్దొద్దయ్య గారు,